మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11 నుండి 20 వచనాల వరకు మనం చదువుకుందాం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును గదా. నా కుమార, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగం కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం నొద్ద పొంచి ఉండకుము, వాణ్ణి విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఈ మాట ద్వారా దేవుడు